ఒక మనిషి తన లైఫ్ మొత్తంలో ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా 562 రాజ్యాలను ఒకటే దేశంగా మార్చాడు. తన పేరు వినాలని బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కొంచెం సేపు ఆలోచించాల్సి ఉంటుంది. ఆ మనిషి గాంధీ గౌరవాన్ని గెలిచారు. నెహ్రూతో కలిసి స్వాతంత్ర భారతాన్ని నిర్మించాడు. మరి ఆ మహానాయుడికి ఇండియా ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే ఉన్న అన్ని విగ్రహాల కంటే ఎత్తైన విగ్రహం, 182 మీటర్స్, దాదాపు 60 ఫ్లోర్ల బిల్డింగ్ హైట్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా 2 రేట్లు ఎక్కువ. అసలు ఎందుకు ఇంత పెద్ద స్టాచ్యూ? 182 అనే నంబరే ఎందుకు? ఈ స్టాచ్యూలో ఉన్న ఇంజనీరింగ్ మిరాకిల్స్ ఏంటి? ఒక ఎర్త్క్వేక్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా ఈ స్టాచ్యూకి అసలు ఏం కాదంట. ఇప్పటికీ చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఆ స్టాచ్యూ ఎవరిదో. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెనకాల ఉన్న కంప్లీట్ స్టోరీని, 182 మీటర్స్ విగ్రహాన్ని ఎలా తయారు చేశారు, ఇంజనీరింగ్ సీక్రెట్స్ అన్ని రోజు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి అసలు ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నైన్టీన్ 47 ఇండియాకి ఫైనల్లీ ఇండిపెండెన్స్ వచ్చింది. 1947 ఇండియాకి ఫైనల్లీ ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఇండిపెండెన్స్ రాగానే ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినట్టు కాదు. అసలు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బ్రిటిష్ ఇండియాని రూల్ చేసినప్పుడు 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒకటి డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళే రూల్ చేసేవారు, ఇంకొకటి ప్రిన్స్లీ స్టేట్స్. అది బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉంటుంది కానీ అక్కడున్న రాజులు పరిపాలించేవారు. 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. దాంట్లో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ ఒకటి. బ్రిటిష్ వాళ్ళది రూల్ అయిపోయినాక ఇండియాకి ఫైనల్లీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర 3 ఆప్షన్స్ ఉండేవి. ఇండియాలో కలవాలా, పాకిస్తాన్లో కలవాలా, లేదా వాళ్ళే డైరెక్ట్ రూల్ చేసుకోవాలా. అందరూ వాళ్ళ ఇండిపెండెంట్గా రూల్ చేసుకోవాలంటే అసలు ఇండియా దేశం ఉండేదా? ఇండియా కంట్రీ కావాలంటే 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో కలవాలి. అసలు ఎలా కలిసాయి? అక్కడే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్లోని ఒక చిన్న ఫ్యామిలీలో జన్మించారు. వాళ్ళ నాన్న ఫార్మర్. చిన్నప్పటి నుండే డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్, ఫియర్లెస్ ఉండేవాడు. ఆయన లైఫ్ లాయర్ కావాలని లా కంప్లీట్ చేసి లాయర్ అయ్యాడు. కానీ ఒకరోజు మహాత్మా గాంధీ గారి స్పీచ్ విని లైఫ్ మొత్తం మార్చుకున్నాడు. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్న కెరియర్ని వదిలేసి ఫ్రీడమ్ స్ట్రగుల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. అసలు ఒక్క డిసిజన్ హిస్టరీ మార్చేసింది. ఫ్రీడమ్ మూమెంట్లో పటేల్ లీడర్షిప్ ఎక్స్ట్రాడినరీ. ఫార్మర్స్ రైట్స్ కోసం ఫైట్ చేశాడు. బ్రిటిష్ టాక్సేషన్కి ఆపోజిట్గా ఉన్నాడు. ఎంతో మందికి సపోర్ట్ చేశారు. అప్పుడే అందరూ కలిసి ఆయనకు ఒక పేరు ఇచ్చారు. అదే పేరు సర్దార్. సర్దార్ మీనింగ్ ఏంటంటే లీడర్, కమాండర్ అని. అప్పుడు పీపుల్ ఇచ్చిన పేరు ఇప్పటికీ ఇంకా ఆయనతోనే ఉంది. అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తారు. 1947లో ఫైనల్గా ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ రాగానే ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ అయ్యారు. ఇండియాకి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు ఇండియా ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? 562 కింగ్డమ్స్. ప్రతి కింగ్కి ఒక ఓన్ ఆర్మీ, ఓన్ రూల్స్, ఓన్ ఫ్లాగ్స్, ఓన్ అంబిషన్స్. వాళ్ళని ఫోర్స్తో కలిపితే ఒక సివిల్ వార్ అయ్యేది. కానీ వదలలేము. వదిలేస్తే ఇండియా ఉండేది కాదు. సిచ్యువేషన్ చాలా డేంజరస్ గా మారింది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ యూజ్ చేశారు. అదేంటో తెలుసా? థ్రెట్స్ ఇవ్వడం కాదు, వారా అసలే కాదు. డిప్లొమసీ, నెగోషియేషన్స్, రెస్పెక్ట్. ప్రతి రూలర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కన్విన్స్ చేశాడు. ఇండియా ఫ్యూచర్ ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎకనామిక్ బెనిఫిట్స్ చెప్పాడు. సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అర్థం చెప్పాడు. స్లోగా ఒకటిగా ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని ఇండియాలో కలవడం స్టార్ట్ అయ్యాయి. కానీ మీరు అనుకున్నంత ఈజీగా కాలేదు. కొన్ని స్టేట్స్ లైక్ జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ వార్ వరకు వెళ్ళింది. జునాగఢ్ నవాబ్ పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న పీపుల్స్ మాత్రం ఇండియాకి సపోర్ట్. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేశాడు. ఫైనల్లీ జునాగఢ్ ఇండియాలో కలిపాడు. హైదరాబాద్ ఆల్రెడీ మనం ఫుల్ స్టోరీ మాట్లాడుకున్నాం ముందు వీడియోలో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన ఐకార్డ్లో పెడతాను, ఒకసారి చూడండి. హైదరాబాద్ హిస్టరీ తెలుసుకోండి. అసలు హైదరాబాద్ ఇండియా మధ్యలో ఉన్న బిగ్గెస్ట్ ప్రిన్స్లీ స్టేట్. కానీ నిజాం ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నాడు. దానికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజామ్స్ వాళ్ళతో చాలా నెగోషియేషన్స్ కూడా జరిగాయి. కానీ నో యూస్. లాస్ట్కి ఆపరేషన్ పోలోకి దారి తీసింది. ఆపరేషన్ పోలో 5 డేసే నడిచింది. ఆ 5 డేస్లో హైదరాబాద్ని ఇండియాలో కలిపేశారు. ఈ డిసిజన్స్, ఈ లీడర్షిప్. 31 అక్టోబర్ 2013 సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ. ఫౌండేషన్ స్టోన్ అఫీషియల్ పెట్టారు. గోల్ సింపుల్, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓన్లీ ఒక ఇండియా కోసమే కాదు, ఎంటైర్ వరల్డ్కి ఒక మెసేజ్ ఇవ్వాలని. ఆ మెసేజ్ యూనిటీ, స్ట్రెంగ్త్. కానీ 182 మీటర్స్ ఉన్న స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. వేలాది మంది ఇంజనీరింగ్లు, లక్షల టన్నుల స్టీల్, ఒక స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇవన్నీ కలిసి ఇంపాసిబుల్ అనుకున్న దానికి ఎలా పాసిబుల్ అయ్యాయో చూద్దాం.
మీకు ఒకటి తెలుసా, 182 అనే నంబరే ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఇండియాలో ఉన్న 182 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేయడానికి ఈ 182 అనే నంబర్ తీసుకున్నారు. దానివల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ 182 మీటర్స్ పొడవుగా పెట్టారు. ప్రాజెక్ట్ అఫీషియల్ స్టార్ట్ అయింది October 31, 2013 రోజు. టార్గెట్ వచ్చేసి 5 years లో ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయాలి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇంపాసిబుల్ అన్నారు, కానీ ఇండియన్ ఇంజనీర్స్ ఆ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేశారు. టోటల్ ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీ లార్సెన్ అండ్ టౌబ్రోకి ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లైఫ్ లో చాలా తక్కువ ఫొటోస్ దిగారు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయడం అంటే చాలా కష్టం. కొన్ని మంత్స్ కాదు, కొన్ని ఇయర్స్ రీసెర్చ్ జరిగింది. స్టాచ్యూ ఎక్స్ప్రెషన్ లో ప్రైడ్ ఉండాలి, ఫియర్ ఉండొద్దు. మనం దూరం నుంచి చూస్తున్నా గానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నడుచుకుంటూ వస్తున్నట్టు ఉండాలి. అందుకే బాడీ పోస్చర్ స్పెషల్ గా డిజైన్ చేశారు. రైట్ లెగ్ కొంచెం ముందుకు, షోల్డర్ స్ట్రైట్ ఉండడము, చెస్ట్ ఫార్వర్డ్, ఫేస్ కామ్. ఎగ్జాక్ట్లీ ఎలా అంటే ఒక లీడర్ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ డే అండ్ నైట్ వర్క్ చేశారు. పీక్ టైంలో 3000 వర్కర్స్, 250 ఇంజనీర్స్. అసలు ఈ స్టాచ్యూ లోపల ఎలా ఉంటుందో తెలుసా? బయట బ్రోన్స్ కనిపిస్తుంది, కానీ లోపల మొత్తం డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది. స్ట్రాంగ్ రిన్ఫోర్స్డ్ కాంక్రీట్ కోర్, స్టీల్ స్ట్రక్చర్స్, బ్రోన్స్ ప్యానెల్స్ ఇవన్నీ కలిపి లేయర్స్ గా బిల్డ్ చేశారు. బాడీకి స్కెలిటన్ ఎలా ఉంటుందో స్టాచ్యూకి కూడా స్టీల్ స్కెలిటన్ ఉంటుంది. బ్రోన్స్ ప్యానెల్సే 1700 టన్స్ యూజ్ చేశారంట. స్టీల్ 18,500 టన్స్ యూజ్ చేశారు. బ్రాన్స్ ప్యానెల్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. స్పెషల్ కాస్టింగ్ ప్రాసెస్ కోసం చైనా నుండి ఇంపోర్ట్ చేయించారు. ఇండియాకి వచ్చిన తర్వాత కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీసెస్ అసెంబుల్ చేస్తే ఒక జైంట్ స్టాచ్యూగా మారింది. ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటో తెలుసా? 182 మీటర్స్ స్పీడ్తో వచ్చిన గాలి కూడా ఏం కాదు. సైక్లోన్ వచ్చిన, ఎర్త్క్వేక్ వచ్చిన స్టాచ్యూ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. ఫౌండేషన్ డెప్త్ ఎంతో తెలుసా? 58 మీటర్స్. అంటే ఒక 15 floor అపార్ట్మెంట్ని కింద డెప్త్ కోసమే వాడారు. వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూని 42 monthsలో కంప్లీట్ చేశారు. ఇది ఒక రికార్డ్. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ 10 years, 15 years, లాస్ట్ 20 years టైం తీసుకుంటాయి కంప్లీట్ చేయాలంటే. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లెస్ దెన్ 4 yearsలో కంప్లీట్ అయిపోయింది. అసలు స్టాచ్యూ లోపల ఏముంది? స్టాచ్యూ చెస్ట్ పార్ట్ లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. ఆ ప్లేసే వ్యూయింగ్ గ్యాలరీ. అప్రాక్సిమేట్లీ 153 meters హైట్ లో ఉంటుంది. ఒకేసారి 200 విజిటర్స్ అక్కడ నిలబడవచ్చు. ఆ ప్లేస్ నుండి మనకి సర్దార్ సరోవర్ డ్యామ్, నర్మదా రివర్, సత్పురా హిల్స్, వింధ్యా రేంజెస్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు క్లియర్ గా కనిపిస్తుంది. 31 October 2013 రోజు స్టార్ట్ అయిన కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ 5 years తర్వాత 31 October 2018 రోజు ఇనాగ్రేట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల టూరిజం ఎంతో డెవలప్ అయ్యింది. కొత్త హోటల్స్, రోడ్స్, ఎంప్లాయ్మెంట్స్, షాప్స్ అన్ని డెవలప్ అయ్యాయి. డైలీ నైట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో లేజర్ ప్రొజెక్షన్స్, మ్యూజిక్, హిస్టరీ, టెక్నాలజీ అన్ని కలిసి ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. కొన్ని మాన్యుమెంట్స్ కేవలం కాంక్రీట్ లేదా బ్రాంజ్ తో కట్టబడతాయి. మరికొన్ని ఒక దేశ చరిత్రను, గౌరవాన్ని మరియు ఏకత్వాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అలాంటి ఒక మాన్యుమెంట్. 182 meters ఉన్న హైట్ వరల్డ్స్ టాలెస్ట్ ఒక్కటే కాదు, అది ఒక మెసేజ్. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ కల్చరల్స్, కానీ భారతదేశం ఒకటే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకసారి ఒక మాట అన్నారు, మనం కలిసి ఉంటే మనల్ని ఎవరు ఓడించలేరు అని. ఆ మాటలు ఈరోజు మన దేశానికి కూడా మార్గదర్శకం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనందరికి ఒక గుర్తింపు. యూనిటీ ఈజ్ నాట్ అవర్ వీక్నెస్, యూనిటీ ఈజ్ ఇండియా స్ట్రెంగ్త్. మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విజిట్ చేశారా, లేదా ఈ వీడియో చూశాక విజిట్ చేద్దాం అనుకుంటున్నారా? అసలు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.